ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు ఎప్పుడు వేడి పుట్టిస్తూనే ఉంటాయి. గత ఎన్నికల ఫలితాల తర్వాత సబబుగా ఉన్న రాజకీయ వాతావరణం ఇప్పుడు ఒక్కసారిగా 2029 లక్ష్యం వైపు మళ్లుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి 120 సీట్లే లక్ష్యంగా ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ విజయానికి అవసరమైన బిగ్ ప్లాన్ ఏంటనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి ప్రధాన బలం క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్ మరియు సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ఈసారి మరింత పకడ్బందీగా ముందుకు వెళ్లేందుకు ఆయన పాములు కదుపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో 120 సీట్లు సాధించాలనే లక్ష్యం కేవలం అంకెలకు పరిమితం కాకుండా అభ్యర్థుల ఎంపికలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల వారీగా ఉన్న వ్యతిరేకతను గమనిస్తూ వివాదరహితమైన మరియు ప్రజాదరణ ఉన్న కొత్త ముఖాలను రంగంలోకి దించడం ఈ మాస్టర్ ప్లాన్లో కీలక భాగం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటు బ్యాంకును బదిలీపరుచుకోవడంతో పాటు పట్టణ ఓటర్లను ఆకర్షించడానికి సరికొత్త కార్యాచరణను రూపొందిస్తున్నారు. గతంలో అమలు చేసిన నవరత్నాల పథకాలను మరింత మెరుగుపరిచి మధ్యతరగతి వర్గాలను చేరువయ్యేలా ప్రణాళిక సిద్ధం అవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కంటే భవిష్యత్తులో తాము ఏం చేయబోతున్నామనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే జగన్ అసలు వ్యూహంగా కనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా యువతను ఆకట్టుకోవడానికి మరియు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించడం ఈ బిగ్ ప్లాన్లో మరో ముఖ్యమైన అడుగు. రాజకీయ సమీకరణాలు మారుతున్న తరుణంలో పొత్తుల కంటే సొంత బలం మీదనే జగన్ ఎక్కువ నమ్మకం ఉంచారు. ప్రతిపక్షాలు వ్యూహాలను ముందుగానే అంచనా వేసి వాటిని విరుగుడుగా నియోజకవర్గాల స్థాయిలో బూత్ కమిటీలను బలోపేతం చేయడంపై ఆయన దృష్టి సారించారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు మరియు వెనుకబడిన వర్గాల మద్దతును తిరిగి కూడగట్టుకోగలిగితే 120 సీట్లు మార్కును చేరడం అసాధ్యం కాదని వైసీపీ శ్రేణులు నమ్ముతున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారం జగన్ వ్యతిరేకత ఇమేజ్పై పాటు పార్టీ సిద్ధాంతాలను కూడా సమానంగా ప్రచారం చేయనున్నారు. ఈ అంచనాన్ని నిజమైతే 2029 ఎన్నికలు ఏపీ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. గత ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని జగన్ వేస్తున్న ఈ అడుగులు వైఖరి వర్గాల్లో కలవరం పుట్టిస్తున్నాయి. అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగడమే జగన్ విజయ రహస్యమని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. మొత్తం మీద జగన్ సిద్ధం చేస్తున్న ఈ 120 సీట్లు బిగ్ ప్లాన్ ఎంతవరకు సఫలమవుతుందో తెలియాలంటే 2029 వరకు వేచి చూడాల్సిందే.